ఇక ఒంగోలులో చూసుకున్నట్టయితే వేలాది మంది రైతుల జీవితాలను మార్చిన ఒంగోలు డైరీ ఇలా 1500 కోట్ల ఆస్తులు ఉండి కూడా అనాథగా మారడానికి ప్రధాన కారణాలు ఏంటి? P4 విధానంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పగించే యోచనపై ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న స్పష్టత ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. డైరీ నేడు శిథిల వ్యవస్థకు చేరుకుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్రగామి పాలకేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ సంస్థ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రకాశం జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏదైతే ఉందో ఆధ్వర్యంలో ఒంగోలు డైరీ 2015-16 నాటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాల్లో 125 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా సుమారు 45,000 మంది రైతులకు సేవలు అందించింది. అయితే అలాగే చూసుకుంటే కనిగిరి, ఖమ్మము, ఎర్రగొండపాలెం, అలాగే కొండమంజులూరు, విఆర్ కోటకు సంబంధించి రోజుకు 3 లక్షల లీటర్ల పాలు సేకరించడం అయితే జరుగుతుంది. అయితే పాల వర్గాల ఏదైతే ఉందో పాలక వర్గాల అవినీతి, అక్రమాలు, దుర్వినియోగం కారణాలతో లాభాలలో నడిచిన ఒంగోలు డైరీ ఇప్పుడు అప్పులలో కూరుకుపోయిందని చెప్పుకోవచ్చు. అయితే పాల ధరలు, వెన్న శాతం లెక్కల్లో అవకతవకతలు చూపించి ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పేసి ప్రస్తుతం అయితే చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం డైరీ 109 కోట్ల అప్పులు ఉన్నట్లు అయితే ప్రభుత్వం అయితే అధికారికంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్కటిగా అయితే ఈ ఒంగోలు డైరీకి సంబంధించి పాల శీతలీకరణాలు జిల్లాలో 7 మిల్క్ కూలింగ్ సెంటర్లు అయితే ఉండటం అయితే జరిగింది. అయితే ఈ 7 మిల్క్ కూలింగ్ సెంటర్లు కూడా ఇప్పుడు మూతబడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒంగోలు డైరీలో పాల ప్యాకెట్లు, వెన్న, అలాగే జున్ను, మలై లడ్డు, అలాగే పాలపొడి తయారీకి ఉపయోగించే 30 నుంచి 40 కోట్ల విలువైన యంత్రాలు ఏవైతే ఉన్నాయో తుప్పుపట్టిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజుకు 30 టన్నుల పాలపొడి ఉత్పత్తి చేసే ప్లాంట్లు, పాల సేకరణకు ఉపయోగించిన ట్యాంకర్లు, అలాగే పశువులకు ఉపయోగించే అంబులెన్సులు ఏదైతే ఉన్నాయో అవి తుప్పు పట్టే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 1500 కోట్ల భూములు కూడా ఈ ఒంగోలు పాల డైరీకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఒంగోలు సంబంధించి ఒంగోలు కర్నూలు రోడ్లో ఉన్న పేర్నమెట్కి మధ్యలో ఉన్న ఈ ఏదైతే ఈ ఒంగోలు డైరీకి సంబంధించి 90 ఎకరాల భూమి అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ఒంగోలు సమీపంలో కొంత భూమి, అలాగే కొండమంజులూరు సమీపంలో 12 ఎకరాల భూమి అయితే కలుపుకొని మొత్తం 90 ఎకరాల భూమి అయితే దీనికి సంబంధించి ఉంది. అయితే దీని విలువ అక్షరాల 1500 కోట్లు పైగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భూమి కూడా 6 ఎకరాలకు సంబంధించి అక్రమార్కుల చేతిలో అన్యాక్రాంతమైందని చెప్పేసి ఇటీవల పాల డైరీకి సంబంధించిన వారు అయితే కోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. అయితే డైరీ ప్రభుత్వం నుంచి ఇంకా అయితే ప్రభుత్వం నుంచి ఈ డైరీకి 38 కోట్ల రూపాయలు రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీంట్లో పనిచేస్తున్న 72 మంది అయితే రెగ్యులర్ ఉద్యోగులు, అలాగే 48 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి విఆర్సి ద్వారా జీతాలు చెల్లించి వారిని విధుల నుంచి తప్పించే మార్గం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం P4 విధానంలోకి ఈ పాల డైరీని తీసుకొచ్చి ఆ పాల డైరీని ప్రస్తుతం నడిపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఒంగోలు డైరీకి సంబంధించిన ఏదైతే ఉందో ఈ పాడి పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది రైతులు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అందరూ రోడ్డును పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒంగోలు డైరీ ఇది ఇటు ఆంధ్రప్రదేశ్లోనే 5వ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో దీనిని అమూల్యకు గత పాలకులు వైసీపీ ప్రభుత్వం అమూల్యకు అప్పగించడం అయితే జరిగింది. అయితే అమూల్యకు అప్పగించిన తర్వాత కూడా ఈ పాలక వర్గంలో అవకతవకలు ఏర్పడటంతో అమూల్య కూడా ఈ ఒంగోలు డైరీని సైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న ప్రస్తుతం P4 విధానం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వము ఈ ఒంగోలు డైరీని చేర్చి మరలా తిరిగి పునఃప్రారంభించి దానిని నడిపించాలని చెప్పేసి ఇటు
కూటమి ప్రభుత్వం అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇటు పాలక వర్గం ఏదైతే ఉందో ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇటు ఒంగోలు డైరీని నడిపించడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒంగోలు డైరీకి సంబంధించిన వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటం, అలాగే సహకార సంఘాలకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోగా ఉన్న డబ్బులను మింగేశారని చెప్పేసి ప్రస్తుతం అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.